మహనీయురాలు ఫాతిమా షేక్ గారి జయంతితో మనం మొదలు పెట్టాం. ఈ రోజున సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సావిత్రిబాయి పూలే గారికి మనం అందరం రుణపడి ఉండటంలో ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా విషయాలు సూర్యారావు గారు గతంలో మాట్లాడారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సావిత్రిబాయి పూలేని వెలుగులోకి తెచ్చింది ఎవరు, ఎప్పుడు వచ్చారు? కాంశీరామ్ పుణ్యం అని చెప్పి ఈ మహాపురుషులందరూ మనకు తెలుసు. భారతదేశంలో చరిత్ర అంతా కూడా బహుజన మహాపురుషుల గురించి మనకి చరిత్రలో పాఠాలు లేవు. అన్ని అగ్ర కులాల వాళ్ళ నాయకుల గురించే మన చరిత్ర పాఠాలు చెప్తారు. దాంతో మనకు అసలు విషయాలు తెలియదు. లేకపోతే మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారి గురించి మరి 1980 తర్వాత తెలవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది కూడా ప్రభుత్వ పరంగా ప్రజలకి ఇంతవరకు ఏం తెలియదు. చరిత్రలో సరైన పాఠాలు కానీ స్కూల్స్లో మరి ఏ రకమైనటువంటి లెసన్స్ సిలబస్లో లేవు. ఏదన్నా ఉంటే టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరే చెప్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన వర్ణ వ్యవస్థని కాదనలే, ఆయన సపోర్ట్ చేశాడు. ఈ కుల వ్యవస్థను సపోర్ట్ చేసిన వ్యక్తి మంచి టీచర్ ఎట్లయితారు చెప్పండి నాకు. ఈమె మంచి టీచర్ అంటే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే పనిచేశారు. వారి భర్త జ్యోతిబా పూలే పనిచేశారు. ఆడవాళ్లకు విద్య, ఈవెన్ బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్య విషయంలో స్కూళ్ళు 1848లోనే తెచ్చారు. అంటే మనకి నిజమైన స్వాతంత్ర్యం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ వచ్చిందిరా, ఒక మొదటి స్వాతంత్ర యుద్ధం జరిగిందంటే అది 1848లో, అంతేగాని 1857లో కాదు. 1857లో ఈ రాజులకి, నవాబులకి, ధనికులకి, పాలక కులాలకి అధికారం కోసం జరిగినటువంటి యుద్ధం, మన కోసం జరిగింది కాదు. అందుకని మనం ఇంకా వెనకబడే ఉన్నాం. వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, స్వాతంత్ర సంగ్రామం అనేది కూడా వాళ్ళే చేశారు, గాంధీ గాని, నెహ్రూ గాని. అందుకని మన వర్గాల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. అంబేద్కర్ అనే మహానుభావుడు కనుక లేకుంటే అసలు మనకి అసలు ఈ బహుజన వర్గాల యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అది ప్రపంచానికే తెలిసేది కాదు. ప్రపంచానికి తెలియజెప్పాడు కాబట్టే అంబేద్కర్ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఆయన విగ్రహం పెడుతున్నారు. కారణం ఏంటంటే అసలైన భారతదేశ అణగారిన వర్గాల చరిత్ర బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన చారిత్రక పురుషుడయ్యాడు. నిజమైన మహాత్ముడు అంబేద్కర్. ఈ విషయాలన్నీ వెలుగు తెచ్చిన ఆయన కాంశీరామ్. మనం చేయాల్సిందేంటి? ఈ విషయం మనం ప్రజలకి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ తెలియజేయాలి. ఈ రోజున ఒక్కొక్క వర్గం విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉంది. మానసిక ఒత్తిడి, చెప్పలేని ఒత్తిడి. కొమ్మెర గ్రామంలో రజకుల మీద దాడి జరిగితే పసి బిడ్డ చనిపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రజకుల్లో విపరీతమైన అలజడి. అట్లానే పల్నాడులో, గుడిపాడులో 2 చేనేత కులాలకు చెందినటువంటి యువకుల్ని హత్య చేస్తే దాని మీద చేనేతల కులాలన్నిట్లో కూడా విపరీతమైన గురయ్యారు. ఇట్లా ఎన్నో అకృత్యాలు, అత్యాచారాలు బీసీల మీద జరుగుతున్నాయి. మరి ముస్లింల విషయానికి వస్తే అసలు ఏం చెప్పుకోలేని పరిస్థితి, బయటకు మాట్లాడలేని పరిస్థితి. టిప్పు సుల్తాన్ జయంతి జరుగుతామంటే టిప్పు సుల్తాన్ కూడా బహుజన వర్గాలకి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు. ఒక పక్క శివాజీ, ఇంకో పక్క టిప్పు సుల్తాన్, వీళ్ళందరూ కూడా మరి అణగారిన కింద వర్గాలకు పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ ఫ్యూడల్ శక్తులు అన్నింటినీ వాళ్ళని కాదని వాళ్ళ రాజ్యం ఏలారు, ప్రజలకి వాళ్ళు పాలన అందించారు. అటువంటి వ్యక్తుల గురించి ఆయా సమాజాలు చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి. టిప్పు సుల్తాన్ జయంతి ఎందుకు చేసుకోకూడదు నాకు అర్థం కాలేదు. ఆయన గొప్ప పాలకుడైనప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ప్రాణాలు కోల్పోయినప్పుడు మన ఆయన కూడా గొప్ప స్వాతంత్ర వీరుడు ఉంటాడా నాకు చెప్పండి. ఎందుకు ముస్లింల అభద్రతా భావనలో ఈ దేశంలో ఉన్నారు చెప్పండి. బీజేపీ ముస్లింలను పూర్తిగా చూపించి హిందువులందరూ ఒకటే అని చెప్తుంది.
మరి హిందువులందరూ ఒకటే అన్నప్పుడు బీసీ హిందువులకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు చెప్పండి. బీసీ హిందువులకు రిజర్వేషన్ ఇవ్వని వాళ్ళు ఎవరు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? ఇక్కడ తెలంగాణలో కమ్మారెడ్డి వెలములు, ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డి ఇద్దరు, వీళ్ళందరూ ఎవరు ఏ మతం వాళ్ళు? హిందువులే. మరి హిందువుల్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మరి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తే మరి హిందుత్వ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో, ఎందుకు ఇవ్వలా? బీసీ హిందువులకు ఎందుకు అన్యాయం చేసింది? అంటే ఇక్కడ ముస్లింలను పూచిగా చూపించి హిందువుల్ని కలుపుకుని వీళ్ళు ఓట్లు కొట్టేసి రాజ్యాన్ని ఏరి అవినీతి దేశ సంపదనంతా అదానీలకి అంబానీలకి దోచిపెట్టడానికి ఉండే ప్రభుత్వాలు తప్పిస్తే మన కోసం చేసే ప్రభుత్వాలు కాదు. అందుకని చెప్పి ఈ బహుజన విద్యా జ్ఞానాన్ని మన వాళ్ళందరికీ పంచాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు మనవి కాదు, ఈ పార్టీలు మనవి కాదు, ఈ నాయకులు మన వాళ్ళు కాదు. మన నాయకులు, మన మహాత్ముడు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, ఫాతిమా షేక్, పెరియార్, ఇంకా ఎందరో, అంబేద్కర్, కాన్షీరామ్, వీళ్ళందరూ మన నాయకులని మనం గమనించాలి. ఈ రోజు ఈ విద్యా విజ్ఞానాన్ని పంచడానికి పెద్దగా మన పుస్తకాలేమి చదవాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీని అడగండి. యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చూడండి, జ్యోతిబా ఫులే అని కొడితే దానికి సంబంధించిన ఛానల్స్ అన్ని వస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, పెరియార్ గురించి, ఈ నాయకుల గురించి యూట్యూబ్ చూడండి, చాలా చాలా విషయాలు వస్తాయి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈ బహుజన విద్యా జ్ఞానాన్ని చెప్పే ఛానల్స్, బహుజనుల యొక్క సమస్యల మీద పనిచేసే ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబర్స్ ఉన్నారు. లైక్ తులసి చందు ఛానల్ చూడండి, చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఈ రోజున సావిత్రిబాయి ఫులే సాక్షిగా అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కలిసి పనిచేయాలి. దేశంలో మనల్ని ఎవరైతే దోచుకుంటున్నారో ఈ అవినీతి చక్రవర్తులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళందరినీ కూడా మనం కట్టడి చేయాలంటే మనం ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. మనకి రాజకీయంగా నష్టం చేస్తున్నవాడు, మనకి ఏ రాజకీయ పార్టీ లేదని గమనించి వీళ్ళు మన రాజకీయ శత్రువులని మనం ఆలోచించి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. బహుజన విద్యలో భాగం ఏంటంటే రాజకీయం కూడా చేయటం, రాజకీయ వృత్తిలో ఉండటం. చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, రిపోర్టర్లుగా రిపోర్ట్ ఇస్తున్నాం, అడ్వకేట్లు అవుతున్నాం, కానీ రాజకీయ నాయకులు కావట్లేదు. రాజకీయ నాయకులుగా వాళ్ళ పార్టీల్లో ఉండాలి, ఉంటే మనకి రాజకీయం రాదు. వాళ్ళ కోసం పనిచేస్తాం. కాబట్టి మన బహుజన రాజకీయాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది, రాజకీయ వాదులుగా మారాల్సిన అవసరం ఉంది. ఈ యంగ్ తరం, ఈ జన్జీ యూత్ నేపాల్ని ఒకసారి గమనించండి, ఎట్లాంటి పెళ్లి మార్పులు వచ్చినాయి. చాలా మంది అంటూ ఉంటారు, డబ్బు లేదు కదా ఎలా సాధిస్తారు మీరు అని. మన దగ్గర డబ్బు లేకపోయినా మన దగ్గర జనాభా ఉంది. మనం 185 మంది, 190 మంది ఉన్నాం, అదే మన డబ్బు. జనాభానే మన సంపద. ఈ సంపదలందరినీ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుదాం, ఈ విషయాలన్నీ తెలియజెప్పినప్పుడు రేపొద్దున రాబోయే ఎన్నికల్లో మన పార్టీలకు ఓట్లు వేసుకుని ఈ పార్టీలకు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటిని ఓడించడమే లక్ష్యంగా సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీ బుజ్వా పార్టీలన్నింటినీ ఓడించే విధంగా, మతతత్వ పార్టీలను ఓడించే విధంగా మనం పనిచేయాలి. ఈ విజ్ఞానాన్ని అందరికీ పంచుతాం. సో టెక్నాలజీ ద్వారా మనం ప్రజలకి రీచ్ అవుదాం. కష్టమే కాదు, డబ్బులు అక్కర్లా, ముందు ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేద్దాం. మనకు వేదిక కావాలా, ఒక రాజకీయ పార్టీ కావాలా, రాజకీయ పార్టీని బేస్ చేసుకుంటూ